ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందేమో. ప్రజలు ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా తిరగబడతారు. ఈ మాటలు నేనంటున్నవి కాదు, లేదా వైసీపీ వాళ్ళు అంటున్నవి కాదు. సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సమక్షంలో బాధ్యతాయుతమైనటువంటి కలెక్టర్ల సమావేశంలో అన్నమాట. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందేమో, పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే ఆయన తరచూ నిజాలు మాట్లాడటానికి సిద్ధపడుతున్నారా, లేదు నిజాలే మాట్లాడాలని నిర్ణయించుకున్నారా? అంటే అనేక అబద్ధాలు చెప్పి ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటు ధోరణిని, వ్యతిరేకతను, లేదా ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఆయన కొన్నైనా నిజాలు మాట్లాడాలని అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన అంశాలు చూసిన తర్వాత అనేక విషయాల్లో వైరుధ్యాలు ఉన్నాయి. అంటే తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి, అలాగే కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, కొంతమంది మంత్రివర్గ సభ్యులు, లేకపోతే ఎమ్మెల్యేలకి, వీళ్ళందరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. వీళ్ళకి పొసగడం లేదు. ఎందుకంటే ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి, వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఏంటి తెలుసుకోకుండా మొత్తం సొమ్ముని తీసుకెళ్ళి దాదాపుగా అమరావతిలో ఖర్చు చేస్తున్నామా? ఇది తాజాగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అంతేకాకుండా మనం చూసాం, ప్రజాప్రతినిధులుగా పెద్దల సభకు పంపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు, ఒక టీజీ వెంకటేష్, ఒక సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, సుజనా చౌదరి, వీళ్ళు నలుగురు కూడా పారిశ్రామికవేత్తలు, కోటీశ్వర్లు, మల్టీ మిలియనీర్స్, ఒక్కొక్కళ్ళకి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో ఉన్నటువంటి ధనవంతులు. వీళ్ళని పంపించారు. కానీ ఎక్కడ పేదవాడెవడు పెద్దల సభకు వెళ్ళి మాట్లాడిన సందర్భం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రకమైన ప్రయోగం చేసిన, ఆయన ప్రయోగాన్ని విఫలం చేసి ఆయన్ని ఎక్కడికెక్కడ ఆ సభ్యులను వెనక్కి పిలిచి అభాస్పాలు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఇదంతా అంటే, రాష్ట్రంలో దాదాపు ఈ 6 నెలల కాలంలో 75,000 కోట్లు అప్పులు చేశారనేది వైసీపీ చెప్తున్నమాట. ఈ 75,000 కోట్ల అప్పులు మరి దేనికి ఖర్చు పెట్టారు? ఎక్కడ ఏ అభివృద్ధి పనులు చేశారు? రోడ్లు వేశారా, లేకపోతే ఏదైనా చెరువులు తవ్వించారా, లేదా ప్రాజెక్టులు కట్టారా? దేని చేశారు? లేదు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టారా? సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడికెక్కడ పడకేసే పరిస్థితి. అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆపు చేశారు అన్నప్పుడు తెలుగుదేశం వర్గాల నుంచి వినపడుతున్న మాట ఒకటే. జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 5 ఏళ్ల కాలంలో 2,75,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడితే ఆయన గెలిచాడా? ప్రజలు ఏమన్నా ఆదరించారా? లేదు కదా. లేనప్పుడు ఇప్పుడు మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? మనం ఖర్చు పెడితే మన ఏమన్నా గుర్తిస్తారా? లేక మనకేదన్నా ఆదరించి ఓట్లేస్తారా? ఇదంతా లేదు, భ్రమ మాత్రమే. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ఇయ్యకపోయినా వాటిలో ఎవరికి ఓటేయాలో, ఎవరికి ఓటు వేయదలుచుకున్నారో వాళ్ళకే వేస్తారు. కాబట్టి మనకు ఈ సంక్షేమ కార్యక్రమాల విషయాన్ని పక్కన పెడితే ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ ఏంటి? మనకి అమరావతి. దాదాపుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, హడ్కో నుంచి కానీ దాదాపుగా 30,000 కోట్లు ఇవాళ అప్పులు తీసుకొచ్చి అమరావతి మీద ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 20,000 కోట్లకి అనుమతులు ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు. అంటే ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ అమరావతిలో మరి నిర్మాణాల కోసం ఖర్చు చేస్తారు. ముందు దాదాపుగా 8 నుంచి 10,000 కోట్లు వరద ముంపు నుంచి కాపాడటానికే పెడుతున్నారు. అంటే వరద రావటం ఖాయం, మునిగిపోవటం ఖాయం, కానీ దాన్ని కాపాడటం కోసం దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి.
అంటే వరదొస్తున్న ప్రాంతాల్లో కట్టుకోవడం ఎందుకు అని మీరు ప్రశ్నించవచ్చు ఎవరైనా. ఆ మాట కనుక అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ అన్న వాళ్ళందరినీ బురదలో తొక్కమంటాడు, తొక్కేస్తానంటాడు వాడు. మరి ఎందుకని ఈ రకమైనటువంటి పరిస్థితి అంటే అమరావతి పైన ఉన్నటువంటి ఆపేక్ష ఆకాంక్ష అట్లాంటిది. సో ఆయన అమరావతి కోసం వీడి 30,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ముందుగా రాష్ట్ర ఆదాయం నుంచి ఖర్చు పెట్టి తర్వాత వరల్డ్ బ్యాంక్ లోన్ వచ్చాక అడ్జస్ట్ చేస్తారా, ఏ రకంగా చేస్తారన్నది తెలియదు. కానీ మొత్తం మీద అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలగా ఉన్నారన్నమాట అర్థమైపోతుంది. మరి రాష్ట్రంలో మిగతా కార్యక్రమాలన్నీ కుంటుపరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సొమ్ము కానీ మిగతా వాటికి కానీ రూపాయి కూడా లేదు అన్న పరిస్థితుల్లో మరి అక్కడంతా ఎందుకు సొమ్ము ఖర్చు పెట్టాలి? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సంబంధించినటువంటి సొమ్మును జిల్లాలకి పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాలకి ఖర్చు చేయాల్సిన సొమ్మునంతా తీసుకొచ్చి అమరావతిలో ఎందుకు ఖర్చు పెట్టాలి అంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఇవాళ రూపాయి లేదన్న విషయం డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పారు. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అనేది ముఖ్యమంత్రి చెప్తున్న మాట. ఎందుకంటే ఏది చేసినా ప్రతిదానికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కారణం. ఇక్కడ ఇవాళ ఏదన్నా ఓ భార్యాభర్త కొట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అంతకుముందున్న ప్రభుత్వమే కారణం. ఇది ఎంత నిర్హేతుకమైన సహేతుకమైన వాదన కాకపోయినా దీన్నే ప్రజల ముందుకు పదే పదే తీసుకొచ్చి ప్రజల్ని ఒప్పించి మెప్పించి మళ్ళీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఇప్పటికిప్పుడు దాదాపుగా ఈ 6 నెలల కాలంలోనే దాదాపు 15,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచారు 2 దఫాలుగా. ఈ 15,000 కోట్లు ఏంటి? దాదాపుగా ఒక్కొక్క కరెంటు వినియోగదారుడికి గతంలో అంటే నవంబర్ కంటే ముందు 500 లేదా 500 నుంచి 800 వచ్చేది, ఇవాళ 2,000 వస్తుంది. దాదాపు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఎవరు ప్రజలు నోరు తెరిచి అడిగే పరిస్థితి లేదు, దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. కానీ మౌనంగా ఎందుకు భరిస్తున్నారు అంటే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తెలియజేస్తారు. ఇవాళ ఈ ప్రజా సమస్యలన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావాలని నిర్ణయించుకున్నారు, జనంలోకి వస్తున్నారు. దశల వారీగా ఆయన ఉద్యమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తోంది? తామిచ్చిన హామీలకు కట్టుబట్టలేదు. తాము హామీలను దాదాపుగా నీళ్లు వదిలేసి వాటిని ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు పట్టించుకోవాలన్న ధోరణిలో వాటికి మంగళం పట్టడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ అనేక రకాల అంటే రేషన్ కార్డులకు సంబంధించి కానీ వైట్ కార్డులు విషయంలో కానీ లేదా ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూ ఉంటున్నారు. అంటే ప్రజలు మీకు ఇవ్వాలా వద్దా, మీకు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి, ఇట్లాంటి అభిప్రాయాలన్నీ ఇది ఎప్పుడైనా జరిగిందా? భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగనటువంటి వింత సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వాలా వద్దా అనే దాని మీద ఒక ప్లెబిసైట్, ఒక రెఫరెండం, ఇది ఎక్కడ జరగదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటివి చేపడుతోంది. ఒకటి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సొమ్ము లేదని, కనీసం జీతాలకు కూడా సొమ్ము లేదని చెబుతూనే అమరావతి విషయంలో ఇంత పట్టుదలగా డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. అంతేకాకుండా ఎంతకాలం ఇలా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు, వ్యవస్థల్ని కూల్చేశారు, లేదా అభివృద్ధి లేదు, రాష్ట్రం 25 ఏళ్లకు వెనక్కిపోయింది, ఇది చంద్రబాబు చెప్పే మాట. కానీ 2 రోజుల క్రితమే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఇచ్చినటువంటి రిపోర్టును చూసినప్పుడు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. అన్ని రంగాల్లో 2014-19 కంటే డబుల్ ప్రగతి కనిపించిందనేది ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదిక. ఆర్థిక శాఖ నివేదికలో అసలు వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలను ఒక్కసారి చూస్తే మనకే అభివృద్ధి ఎంతగా పెరిగిపోయిందో అర్థమైపోతుంది. జిఎస్డిపిలో 16%, అగ్రి ప్రొడక్ట్స్లో 12%, అట్లాగే భవన కార్మికుల నిర్మాణ రంగంలో 14%. ఒకటి కాదు,
రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం కలిసి ఇచ్చినటువంటి నివేదికను కనుక చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఇబ్బడి ముబ్బడిగా జరిగిందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఒక రంగంలో కాదు, అన్ని రంగాల్లోనూ ప్రగతి జరిగింది, పురోభివృద్ధి జరిగింది, అభివృద్ధి రేటు పెరిగింది అని గణాంకాలతో సహా ఆర్బీఐ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఉమ్మడిగా ప్రకటించినటువంటి నివేదికల్లో కనబడుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్యసభలో తన సమాధానంలో పేర్కొన్నారు. అంటే ఇలాంటివి గ్రామీణ ప్రజల దాకా చేరేటువంటి అవకాశం లేదు. పేద ప్రజలు, మధ్యతరగతి వారు, బిలో మధ్యతరగతి వారు ఇవన్నీ పట్టించుకోకపోవచ్చు. వాళ్ళ సమస్యలు ఏంటి, లేదా వాటి పరిష్కారం ఏంటి, వీటి మీదనే దృష్టి కేంద్రీకరించవచ్చు. కానీ ఏ ప్రభుత్వ హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎవరి వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది, ఇలాంటి విషయాలను పట్టించుకోకపోవచ్చు. కానీ వీటిని తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత మాత్రం ఆ ప్రభుత్వాలపైన, ఆ పార్టీలపైన ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి ప్రచారంలో వెనుకబడిందనే చెప్పాలి. తాము చేసిన అభివృద్ధిని తాము తెలియజెప్పుకోవడంలో పూర్తిగా విఫలమైంది, పూర్తిగా 100% విఫలమైందని చెప్పాలి. కానీ అదే తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వం విషయంలో మాత్రం వాళ్ళు ఒక పైసా వంతు వాళ్ళు ఏదైనా పని చేస్తే 100 పైసల వంతు, ₹1 వంతు దాన్ని ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇవాళ వాళ్ళు కొత్తగా చేయాల్సింది ఏం లేదు. రాష్ట్రంలో అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి పథకాలను అమలు చేశారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు, ప్రజలకు కొనుగోలు శక్తి పెంచారు. వాళ్ళ చేతికి డబ్బు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. దాని తర్వాత జిఎస్టీ పెరుగుతుంది. జిఎస్టీ ఆదాయం రాష్ట్రానికి ఎక్కువగా వనగూరేటువంటి అవకాశం ఉంది. సో ఆ రకంగా ఆర్థిక వనరులను పెంచగలిగారు. సో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాల వల్ల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కున్నారన్నమాట నిర్వివాదాంశం. ఖచ్చితంగా నిలదొక్కున్నారు. కానీ వాళ్ళు అంతకు మించి ఆశించారు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇప్పుడున్నటువంటి కూటమి నేతలు ఇస్తారన్న భావనతో కూటమిని గెలిపించారు. ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఆశించారు. ప్రతి మహిళకు నెలకి ₹1,500 ఇస్తామంటంతో వాళ్ళు తమకు సొంతగా తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతాం, భర్తలు లేదా మగవాళ్ళ ప్రమేయం లేకుండా ప్రతి నెల 1000-1500 తమ చేతికి వస్తుందన్న భావనతో ఉన్నారు. కానీ ఇవాళ పథకాలన్నిటికీ మంగళం పాడే పరిస్థితి వచ్చింది. అసలు అవి ఇవ్వాలా వద్దా అన్నది కూడా ప్లెబిసైడ్ తీసుకుంటాం, ఒక సర్వే చేస్తాం దాని మీద చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ వైసీపీ మాట్లాడినా లేదా సోషల్ మీడియా మాట్లాడినా, ఇతర ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడినా వీటి మీద టీడీపీ విరుచుకుపట్టం ఖాయం. అవసరమైతే కేసులు పెట్టడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితుల్లో ఇవాళ సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి ఈ అంశాన్ని కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు. ఆయన స్పష్టంగా చెప్పారు, జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే ప్రజలు తిరగబడతారు, రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుంది. ఈ 2 మాటలు ఆయన చెప్పిన తర్వాత మౌనం అక్కడ అందరికీ అంగీకారంగానే మారిపోయింది. సో రాష్ట్ర పరిస్థితులు చూసిన తర్వాత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను జగన్మోహన్ రెడ్డి మీద నెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది తప్ప ఎక్కడా కూడా తమ వైఫల్యాలను అంగీకరించడానికి ఒప్పుకోవడం లేదు. తమలోనే, కూటమి ప్రభుత్వంలోనే ప్రభుత్వ వైఫల్యాలపైన తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన తోసేయడానికి నిరంతర కృషి తెలుగుదేశం సాగిస్తోంది. చూడాలి, ఈ ప్రభుత్వ పనితీరు ఇలాగే కొనసాగితే ఎక్కువ కాలం కూడా అక్కర్లేదు, 1-2 సంవత్సరాల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం పైన నెలకొనే పరిస్థితులు కనబడుతున్నాయి. చూడాలి ఏం జరగబోతుందో.